హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో సెకండ్ చాప్టర్ అయిన నేషనలిజం ఇన్ ఇండియా కంటిన్యూ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనము ఫస్ట్ వరల్డ్ వార్లో ఇండియన్స్ మధ్య నేషనలిజం యొక్క ఫీలింగ్ ఎలా ఎమర్జ్ అయిందో చూసినాం. తర్వాత 1915లో మహాత్మా గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు వస్తాడు. తర్వాత తన యొక్క సత్యాగ్రహ ఐడియా చెప్తాడు. 1916లో ఇండియా మొత్తం టూర్ అనేది వేస్తాడు. 1917 చంపారన్ మూమెంట్, 1917 ఖేదా మూమెంట్, తర్వాత వచ్చేసి 1918లో మనకు అహ్మదాబాద్ మూమెంట్ అనేది జరుగుతుంది, సత్యాగ్రహ మూమెంట్. రౌలత్ యాక్ట్ 1919 అగేనెస్ట్గా సత్యాగ్రహం అనేది మొదలు పెడతాడు మహాత్మా గాంధీజీ. నేషన్ వైడ్ సత్యాగ్రహ అనేది దానికోసం April 6th 1919లో హర్తాల్ మొదలు పెడతాడు. తర్వాత మార్షల్ లా అనేది ఇంపోజ్ అవుతుంది. జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ వైలెంట్ అవుతుంది. మహాత్మా గాంధీజీ కాల్డ్ ఆఫ్. తర్వాత బ్రాడ్ బేస్ మూమెంట్ కోసం హిందూస్ ప్లస్ ముస్లిమ్స్ యూనిటీ, దానికోసం ఖిలాఫత్ మూమెంట్. తర్వాత తన యొక్క ప్రపోజల్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కోసం 1920 సెప్టెంబర్ క్యాల్కతా కాంగ్రెస్ సెషన్లో ప్రపోజల్ అనేది పెడతారు. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ యొక్క ఐడియా అనేది మహాత్మా గాంధీజీ హిందూ స్వరాజ్ 1909 బుక్లో ఉంది. దాని ఐడియాని మూమెంట్గా ఎలా మార్చినారో కూడా తెలుసుకుందాం. తర్వాత 1920 నాగపూర్ సెషన్ అనమాట, కాంగ్రెస్ సెషన్ డిసెంబర్లో జరుగుతుంది. దాంట్లో మనకు ఆ ప్రపోజల్ అనేది అప్రూవ్ అవుతుంది. తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ టౌన్స్లో ఎలా జరిగింది, తర్వాత విలేజెస్ ట్రైబల్స్లో ఎలా జరిగింది, తర్వాత ప్లాంటేషన్స్లో ఎలా జరిగింది, తర్వాత 1922 ఫిబ్రవరి చౌరీ చౌరా ఇన్సిడెంట్ అటు గోరఖ్పూర్ వల్ల మహాత్మా గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని కాల్డ్ ఆఫ్ చేస్తారు. తర్వాత కాంగ్రెస్ లీడర్స్కి విసుగు వచ్చి వాళ్ళు బయటకు వచ్చేసి సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ కొంతమంది స్వరాజ్ పార్టీ ఫామ్ చేసినారు. తర్వాత ఎకానమిక్ డిప్రెషన్ గురించి చదివినాం. తర్వాత సైమన్ కమిషన్ గురించి చదివినాం. తర్వాత సాల్ట్ మార్చ్ మొదలు పెడతాడు. మార్చ్ 11th వరకు టైం ఇచ్చింటారు వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కి ఫుల్ఫిల్ చేయమని 11 డిమాండ్స్ని. ఫుల్ఫిల్ చేయకపోవడంతో మహాత్మా గాంధీజీ సత్యాగ్రహం అనేది మొదలు పెడతాడు, సాల్ట్ మార్చ్ అనేది మొదలు పెడతాడు అనమాట. ఎక్కడ నుండి? తన యొక్క శబర్మతి ఆశ్రమం నుండి, గుజరాత్లోని శబర్మతి ఆశ్రమం నుండి దాండీ కోస్ట్ వరకు అనమాట. అక్కడికి వెళ్ళేసి సాల్ట్ అనేది తయారు చేసి April 6th నుండి సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత అది అబ్దుల్ గఫర్ ఖాన్ పెషాపూర్, తర్వాత మహాత్మా గాంధీజీ అరెస్ట్, షోలాపూర్లో అటాక్స్, తర్వాత గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 5th March 1931 కాల్డ్ ఆఫ్ అయిపోతుంది. ఆ ప్యాక్ట్ ప్రకారం సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మహాత్మా గాంధీజీ అటెండ్ అవుతారు. కానీ అక్కడ డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వెనకలకు వస్తున్నాక మళ్ళీ రీలాంచ్ చేస్తారు సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్. కానీ అప్పుడు దానికి అంతగా సపోర్ట్ అనేది వచ్చిండదు. ఇప్పుడు ఈ మూమెంట్లో ఎట్లయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారు, ఎందుకోసం పార్టిసిపేట్ అయినారు, ఎలా పార్టిసిపేట్ చేసినారు, దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసినాం కదా. అలాగే ఇప్పుడు సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్లో కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేసినా, ఎందుకు పార్టిసిపేట్ చేసినారు, దేనికోసం పార్టిసిపేట్ చేసినారు, ఎలా పార్టిసిపేట్ చేసినారు, వాటి యొక్క రిజల్ట్స్ ఏమి, అలా ఇప్పుడు మనం చూడబోతున్నాం. లెట్ us లుక్ అట్ ద డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ దట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అనేది పార్టిసిపేట్ చేసినారు. వాళ్ళు ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారు చూద్దాం. వై డిడ్ దే జాయిన్ ద మూమెంట్? ఎందుకు జాయిన్ అయినారు? వాట్ వర్ దే ఐడియల్స్? ఎందుకు జాయిన్ అయినారు, దేనికోసం జాయిన్ అయినారు, అలా అనమాట. వాట్ డిడ్ స్వరాజ్ మీన్ టు దెమ్? ఎలాగైతే టౌన్స్లో ఉన్న వాళ్ళకి స్వరాజ్ మీనింగ్ అంటే స్వాతంత్రం యొక్క మీనింగ్ వేరే, విలేజెస్ వాళ్ళకు వేరే. విలేజెస్ వాళ్ళకి ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ తాలూక్దార్స్ ఉంటారో వాళ్ళు ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేయకుండా, రెవెన్యూ అనేది కలెక్ట్ చేయకుండా ఉండాలి అని వాళ్ళ డిమాండ్. తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనమాట. దాంట్లో మళ్ళీ ట్రైబల్స్కి అడవిలోకి పంపించాలి అని వాళ్ళ మూమెంట్. ప్లాంటేషన్ వర్కర్స్కి వాళ్ళ ఇంటికి పోవాలని. అలా స్వరాజ్ మీనింగ్ వాళ్ళందరికీ డిఫరెంట్. అలాగే ఇక్కడ కూడా ఈ మూమెంట్లో కూడా పీపుల్ ఎవరైతే పార్టిసిపేట్ చేసినా వాళ్ళకి స్వరాజ్ మీనింగ్ ఏమి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగినారు అన్నమాట. ఇప్పుడు మీకు ఒక ట్రిక్ అనేది చెప్తాను, ఒక హ్యాక్ అనేది చెప్తాను. అంటే ఇప్పుడు అక్కడ మనం ఎట్లయితే గుర్తుపెట్టుకున్నాం, ఫస్ట్ టౌన్స్, తర్వాత విలేజెస్, దాంట్లో విలేజర్స్, ట్రైబల్స్, తర్వాత ప్లాంటేషన్ వర్కర్స్, అలా మనం గుర్తుపెట్టుకున్నాం. దీంట్లో కూడా సేమ్ రూరల్ విలేజెస్, తర్వాత అర్బన్ విలేజెస్, అర్బన్ ఏరియాస్ అనమాట.
రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో రిచ్ పీజెంట్స్, తర్వాత పూర్ పీజెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. రూరల్ ఏరియాస్లో రిచ్ పీజెంట్స్, పూర్ పీజెంట్స్. తర్వాత అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రియలిస్ట్స్, వర్కర్స్. తర్వాత రూరల్ ఏరియాస్ నుండి, తర్వాత అర్బన్ ఏరియాస్ నుండి, రెండిటి ఏరియాస్ నుండి ఉమెన్ కామన్గా పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక రఫ్ డయాగ్రామ్ కూడా వేసి చూపిస్తాను. ఆర్ అంటే రూరల్ ఏరియాస్, యూ అంటే అర్బన్ ఏరియాస్. ఇక్కడ నుండి రిచ్ పీజెంట్స్, పూర్ పీజెంట్స్. ఓకేనా? రిచ్ పీజెంట్స్, పూర్ పీజెంట్స్. తర్వాత ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రియలిస్ట్స్, తర్వాత ఇండస్ట్రీస్ యొక్క వర్కర్స్ అనమాట. ఓకేనా? ఈ రెండు ఏరియాస్ నుండి కామన్గా పార్టిసిపేట్ చేసింది ఉమెన్ అనమాట. ఓకేనా? ఐ థింక్ మీకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు ఇది ఫస్ట్ రూరల్ ఏరియాస్లో రిచ్ పీజెంట్స్ ఎందుకు పార్టిసిపేట్ చేసినారు, ఎక్కడ పార్టిసిపేట్ చేసినారు, పూర్ పీజెంట్స్ ఎందుకు పార్టిసిపేట్ చేసినారు తెలుసుకుందాం. మీకు మొత్తం ఒకసారి పేరా చదివేసినాక ఈచ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇన్ ద కంట్రీ సైడ్ రిచ్ పీజెంట్ కమ్యూనిటీస్ లైక్ ద పాటీదార్స్ ఆఫ్ గుజరాత్ and the Jats of Uttar Pradesh were active in the movement. Being producers of commercial crops, they were very hard hit by the trade depression and falling prices. As their cash income disappeared, they found it impossible to pay the government's revenue demand, and the refusal of the government to reduce the revenue demand led to widespread resentment. These rich peasants became enthusiastic supporters of the civil disobedience movement to participate in the organizing their communities and at times forcing reluctant members to participate in the boycott program. For them, the fight for Swaraj was a struggle against high revenues, but they were deeply disappointed when the movement was called off in 1931 without the revenue rates being revised. So, when the movement was restarted in 1932, many of them refused to participate. ఏం జరుగుతుందంటే మనకు ముఖ్యంగా కంట్రీ సైడ్లో రిచ్ పీజెంట్స్ చెప్పిందా, రిచ్ పీజెంట్స్ వీళ్ళు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు రిచ్ పీజెంట్స్ పాటీదార్స్ ఆఫ్ గుజరాత్, జాట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. వీళ్ళు రిచ్ పీజెంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్. వీళ్ళు ఈ మూమెంట్లో బాగా పార్టిసిపేట్ చేసినారు. ఎందుకు అంటే వీళ్ళు కమర్షియల్ క్రాప్స్ వచ్చేసి మనకు టీ వస్తుంది, తర్వాత వచ్చేసి ప్లాంటేషన్ క్రాప్స్ అన్నీ వస్తాయి. మనకు టీ, కాఫీ అట్లాంటి క్రాప్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? మనకు చదువుకున్నాం స్టార్టింగ్లో 1922 ఫిబ్రవరి నుండి 1930 ఏప్రిల్ నెల వరకు ఏం జరిగిందో మనకు 3 స్టోరీస్ చదువుకున్నాం. దాంట్లో ఒకటి గ్రేట్ డిప్రెషన్ కూడా ఉంది. ఆ గ్రేట్ డిప్రెషన్ సమయంలో వీళ్ళు చాలా భయంకరంగా నష్టపోయినారు. ఆ డిప్రెషన్ వల్ల అగ్రికల్చర్ ప్రైజెస్ అనేటివి తగ్గిపోయినాయి, ట్రేడ్ అనేది జరగట్లే, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటివి జరగట్లే. తర్వాత వాళ్ళ యొక్క క్యాష్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోయింది. అలా తగ్గిపోయినప్పుడు వాళ్ళకి చాలా కష్టం అయ్యేది ఈ బ్రిటిష్ గవర్నమెంట్కి రెవెన్యూ పే చేయాల్సి వచ్చినప్పుడు. అందుకు వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ని కూడా రెఫ్యూజ్ చెప్పినారు. మేము పే చేయలేము, మాకు డబ్బులు సరిపోవట్లే, మాకే తినడానికి డబ్బులు సరిపోవట్లే, మీకు ఎట్లా పే చేయాలి అన్నారు కూడా. అందుకే వీళ్ళు ఈ రిచ్ పీజెంట్స్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ అయ్యానే ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్స్ పార్టిసిపేట్ చేసి ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని బలపరుద్దాం. అప్పుడు ఇండియాకి స్వాతంత్రం వస్తుంది, వీళ్ళు వెళ్ళిపోతారు, రెవెన్యూ కట్టాల్సినే ఉండదు అని ఆశపడినారు. ఎవరు? ఈ రిచ్ పీజెంట్స్. అలాగే అన్ని కమ్యూనిటీస్ని ఈ రిచ్ పీజెంట్స్ పార్టిసిపేట్ చేయండి, పోరాడదాం, ఇండియా కోసం పోరాడదాం, స్వరాజ్ అని పోరాడినారు. కానీ ఎందుకు పోరాడినారు? ఈ బాయ్కాట్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ చేయమని ప్రచారాలు కూడా చేసినారు రిచ్ పీజెంట్స్. వాళ్ళ యొక్క స్వరాజ్ మీనింగ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినారు చూడండి, నేను ఇక్కడ మీనింగ్ అండర్లైన్ చేస్తాను. ఇది చూడండి. ఫర్ దెమ్ ద ఫైట్ ఆఫ్ స్వరాజ్ వాజ్ ఏ స్ట్రగుల్ అగేనెస్ట్ హై రెవెన్యూస్. ఇది ఈ పేరాకు మొత్తం మెయిన్ లైన్ వచ్చేసి ఇదే అనమాట. వాళ్ళకు స్వరాజ్ మీనింగ్ వచ్చేసి, స్వాతంత్ర్యం యొక్క మీనింగ్ వచ్చేసి వాళ్ళ యొక్క రెవెన్యూస్ తగ్గించినారనుకో అదే వాళ్ళకు స్వాతంత్ర్యం. ఇదన్నమాట మనకి పేరా యొక్క మెయిన్ ఎసెన్స్ అనేది. కానీ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయినారు. ఎప్పుడైతే 5th మార్చ్
1931 అప్పుడు గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ప్రకారం గాంధీజీ కాల్డ్ ఆఫ్ చేస్తాడు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఎలా వాళ్ళ యొక్క రెవెన్యూ ట్యాక్స్ అనేటివి రెవెన్యూ అనేది తగ్గించలేదు, అది తగ్గించకముందే ఈ మూమెంట్ కాల్డ్ ఆఫ్ చేసినారు. కాబట్టి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయినారు. ఏందబ్బా మాకేమో ఈ రెవెన్యూ ఏమో తగ్గిస్తారేమో అనుకున్నాం కానీ మూమెంట్ వల్ల ఏం తగ్గించలే, అప్పుడే మూమెంట్ని కాల్డ్ ఆఫ్ చేసేసినారు అని చాలా బాధపడినారు. మళ్ళీ గాంధీజీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత ఇండియాకు వచ్చి మళ్ళీ రీలాంచ్ చేస్తాడు కదా ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. అప్పుడు ఈ రిచ్ పీజెంట్స్ నుండి గాంధీజీకి సపోర్ట్ రాలే. మేము అప్పుడు తగ్గిస్తామని రెవెన్యూ ఎంత ఆశపడినాము, మా ఆశలు నిరాశలు చేసినా కదా ఇప్పుడు కూడా మీకు పార్టిసిపేట్ చేయమో అన్నారు. అది కేసు జరిగింది. ఇప్పుడు రిచ్ పీజెంట్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏమి, ట్యాక్సెస్ బ్రిటిష్ గవర్నమెంట్కి పే చేసేట్టు తగ్గించాలి అని. ఇప్పుడు పూర్ పీజెంట్స్ యొక్క ఇంటెన్షన్ ఏమో చూద్దాం. పూర్ peasants were not just interested in the lowering of revenue demand. Many of them were small tenants cultivating land they had rented from landlords. As the depression continued and cash incomes dwindled, the small tenants found it difficult to pay their rent. They wanted the unpaid rent to the landlord to be remitted. The joined a variety of radical movements, often led by socialists and communists, apprehensive of rising issues that might upset the rich peasants and landlords. The Congress was unwilling to support no-rent campaigns in most places, so the relationship between the poor peasants and the Congress remained uncertain. ఏం జరుగుతుందంటే పూర్ పీజెంట్స్కి కూడా మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ తగ్గించడమే. కానీ దాంతోపాటు వీళ్ళకి ఇంకో ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఏం ఇంట్రెస్ట్, వీళ్ళు ఈ పూర్ పీజెంట్స్లో చాలామంది ఈ ల్యాండ్ లార్డ్స్ యొక్క ల్యాండ్స్ అనేటివి రెంట్ తీసుకొని కల్టివేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, అలా కల్టివేట్ చేసేటప్పుడు వీళ్ళకి అనిపించింది ఎప్పుడు వీళ్ళు మన మీద పెత్తనం అనేది చెలాయిస్తున్నారని. యాజ్ డిప్రెషన్ కంటిన్యూడ్ అని అనుకున్నారు. వీళ్ళు ఎప్పుడు మనం ఎంత పెత్తనం చేస్తారు, మనం ఏందో కష్టపడతాం, కానీ వచ్చిన ఇన్కమ్ మొత్తం ఈ రిచ్ పీజెంట్స్ తీసుకుని వెళ్తారు అని చాలా బాధపడినారు. అలాగే అదిగాక పై వంతు ఏమి బ్రిటిష్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి వీళ్ళు పూర్ పీజెంట్స్, అలాగే ల్యాండ్ లార్డ్స్కి కూడా ట్యాక్స్ పే చేయాలి. ఎందుకంటే వాళ్ళు కల్టివేటెడ్ ల్యాండ్ రెంట్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి కల్టివేషన్ అనేది ల్యాండ్ లార్డ్స్ నుండి ఆ రెంట్ కూడా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను చూడండి, ఇప్పుడు రిచ్ పీజెంట్స్ కూడా రెంట్ అనేది పే చేయాలి. ఎవరికి? బ్రిటిష్ గవర్నమెంట్కి. వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ 100 రూపాయలు అనేది రిచ్ పీజెంట్ పే చేయాలి ఉందనుకో, దాంట్లో 70 రూపీస్ అనేది ఈ పూర్ పీజెంట్ కిందకి వేసి ఆ 70 రూపీస్ తీసుకొని మిగిలిన అట్లా 30 రూపీస్ అట్లా యాడ్ చేసి ఆ 100 రూపీస్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఎక్కువ నష్టపోతున్నది ఎవరు ఇక్కడ? పూర్ పీజెంట్ ఆటోమేటిక్గా. అర్థమవుతుందా మీకు ఇక్కడ కేసు ఏం జరుగుతుందో? కాబట్టి పూర్ పీజెంట్స్ ఏమేమి అనుకుంటారంటే బ్రిటిష్ గవర్నమెంట్కి పే చేసే రెవెన్యూ తగ్గిపోవాల, అలాగే ఈ ల్యాండ్ లార్డ్స్కి పే చేసే ట్యాక్స్ తగ్గిపోవాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అలాగే ఇదేదైతే ల్యాండ్ లార్డ్స్ నుండి మేము రెంట్ తీసుకున్నామో ఆ ల్యాండ్ అనేది మాకే సొంతం అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. అలా వాళ్ళు చాలా రాడికల్ మూమెంట్స్ చేసినారన్నమాట. అలాగే సోషలిస్ట్స్ అండ్ కమ్యూనిటీస్ కూడా జాయిన్ అయ్యారు, కమ్యూనిస్ట్స్ కూడా గ్రూప్స్ కూడా జాయిన్ అయినారు. అలాగే వీళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ ఇవ్వాలని కోరుకోవట్లే, అలాగే కాంగ్రెస్ కూడా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని కోరుకోవట్లే. ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదో తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళకి రిచ్ పీజెంట్స్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది. మూమెంట్ జరిగేటప్పుడు బాగా డబ్బు కూడా ఇచ్చేవాళ్ళు రిచ్ పీజెంట్స్. తీసుకోండి, మీకు ఎంత కావాలంత, మా రెవెన్యూ తగ్గించండి చాలు మాకు అని వాళ్ళు రిచ్ పీజెంట్స్ అనేవాళ్ళు. కాంగ్రెస్కి మెయిన్ డబ్బు కావాల్సిందే, ప్రచారాలు అవి చేయాలంటే డబ్బు కావాల్సిందే. కాబట్టి వాళ్ళు రిచ్ పీజెంట్స్ వైపు కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించేవాళ్ళు యాజ్ కంపేర్ టు పూర్ పీజెంట్స్. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పూర్ పీజెంట్స్ వైపు చూపించినారనుకో, అప్పుడు రిచ్ పీజెంట్స్ వాళ్ళకి ఉన్న లింకు తెగిపోతుంది. అందుకే వాళ్ళు పూర్ పీజెంట్స్ని ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కాదు. ఎవరు? కాంగ్రెస్ లీడర్స్. అలాగే వీళ్ళు పూర్ పీజెంట్స్ కూడా ఇట్లా అనుకునేవాళ్ళు, మా శత్రువులు ల్యాండ్ లార్డ్స్ యొక్క మిత్రుడు ఎవరవుతారు? స్నేహితుడు కాంగ్రెస్. కాబట్టి మాకు కూడా శత్రువే కాంగ్రెస్, వాళ్ళకి సపోర్ట్ కూడా ఏమో అని వీళ్ళు రాడికల్ మూమెంట్స్, కమ్యూనిస్ట్ మూమెంట్స్, సోషలిస్ట్ మూమెంట్ అని వీళ్ళు జరుపుకున్నారనమాట. ఇప్పుడు అర్థమైంది కదా.
మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ రిచ్ బిజినెస్, వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి పే చేసే రెవెన్యూ తగ్గించాలని. మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ పూర్ బిజినెస్, వాళ్ళు ల్యాండ్ లార్డ్స్కి పే చేసే రెవెన్యూ ప్లస్ బ్రిటిష్ గవర్నమెంట్కి పే చేసే రెవెన్యూ తగ్గించాలి. ఈ పూర్ బిజినెస్ కాంగ్రెస్కి ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేదు, ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రిచ్ బిజినెస్కి ఎక్కువ సపోర్ట్ ఉన్నారు కాబట్టి రిచ్ బిజినెస్ సపోర్ట్ ఎక్కువగా ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి. ఇది మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్, ఓకేనా, ఇండస్ట్రియలిస్ట్ చదువుకుందాం. వాట్ అబౌట్ ద బిజినెస్ క్లాస్? బిజినెస్ క్లాసెస్ యొక్క సంగతి ఏమి ఈ మూమెంట్లో అంటే, హౌ డిడ్ దే రిలేట్ టు ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్? వీళ్ళు ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేసినారు, ఓకేనా. డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ఇండియన్ మర్చెంట్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ హ్యాడ్ మేడ్ హ్యూజ్ ప్రాఫిట్స్ అండ్ బికేమ్ పవర్ఫుల్. ఏం జరిగిందంటే, ఫస్ట్ వరల్డ్ వార్ మనకు జరిగింది 1914 to 1918, ఓకే. ఈ బిజినెస్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళు ఆ టైంలో వాళ్ళ యొక్క మార్కెట్ అనేది బయట కంట్రీస్ వరకు పెంచుకున్నారు, ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా చేసినారు. కానీ వరల్డ్ వార్ ముందు చేయలేకపోయినారు. ఎందుకు? క్వశ్చన్ వస్తుంది కదా. మనకు బ్రిటిష్ గవర్నమెంట్ అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంది, ఓకే, బాగానే ఉంది. అలా కంట్రోల్ చేసినప్పుడు మన యొక్క మార్కెట్ కూడా మన యొక్క ఇండియన్ బౌండరీస్ వరకే ఉండేట్టుగా బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ అనేది. బయట కంట్రీస్కి ఇండియన్ మార్కెట్స్ నుండి గూడ్స్ వెళ్ళుకోకుండా బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ చేసేది. ఎందుకంటే ఎందుకు కంట్రోల్ చేస్తుందంటే, బ్రిటిష్ గవర్నమెంట్ మనం అభివృద్ధి కాకూడదని బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ప్లాన్, అర్థమవుతుందా. కానీ వరల్డ్ వార్ టైంలో బ్రిటన్, ఇంగ్లాండ్ వరల్డ్ వార్లో చాలా బిజీగా ఉంది. ఈ సమయాన్ని ఇండస్ట్రియలిస్ట్ బాగా వాడుకొని వాళ్ళ యొక్క మార్కెట్స్ అనేది ఇతర కంట్రీస్ వరకు, ఇతర దేశాల వరకు పెంచుకోయిందన్నమాట. అలా పెంచుకోవడం వల్ల వాళ్ళకు కూడా బాగా మనీ అనేది వచ్చింది ఇండస్ట్రియలిస్ట్కి. ఓకే, కథ బాగానే ఉంది, ఇండస్ట్రియలిస్ట్ బాగానే ఉన్నారు. కానీ ఒక్కసారి వార్ పూర్తయ్యేసరికి ఏం జరిగింది తెలుసా? ఆ బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళీ ఇండియా మీద ఫోకస్ చేసింది. ఏమని? మనం వార్ సమయంలో బిజీగా ఉన్నట్టు చూసి వీళ్ళు బాగా ఎక్స్పోర్ట్స్ అవన్నీ చేసుకుని వీళ్ళని ఎట్లన్నా ఆపాలి, ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపాలి అనడానికి వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్సెస్ అనేది విధించేసింది. అలాగే బయటికి ఎక్స్పోర్ట్స్ కాకుండా చేసేసింది, మార్గాలు క్లోజ్ చేసేసింది. ఇలా బ్రిటిష్ గవర్నమెంట్ చేసేసరికి ఇండస్ట్రియల్స్కి చాలా కోపం వచ్చింది. అలా కోపం రావడంతో వాళ్ళు కొన్ని సొసైటీస్ ఫామ్ చేసినారు, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్కి కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు మనం చదువుకుందాం, ఓకేనా. ఇది మనం వరల్డ్ వార్ సమయంలో ఎలా ఇంక్రీజ్ చేసుకుందో తన యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటివి ఇండస్ట్రియలిస్ట్, అది మనం చాప్టర్ 3లోనూ చదువుతాం, చాప్టర్ 5లోనూ చదువుతాం. ఏ దాంట్లో ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబల్ వరల్డ్లో ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్, దాంట్లో కూడా చదువుతాం. కీన్ ఆన్ ఎక్స్పాండింగ్ దేర్ బిజినెస్ దే నౌ రియాక్టెడ్ అగెన్స్ట్ colonial policies that restricted బిజినెస్ యాక్టివిటీస్. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ పెరగడంతో వాళ్ళకు కొంచెం ధైర్యం అనేది వచ్చింది. ఈ కొలోనియల్ రూల్ ఏదైతే ఉందో మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది, మనం అభివృద్ధి కాకుండా ఆపుతుంది అని వాళ్ళు అనుకోవడం మొదలుపెట్టినారు. బ్రిటిష్ లాస్కి అగెయినెస్ట్గా మాట్లాడడం మొదలుపెట్టినారు. దే వాంటెడ్ ప్రొటెక్షన్ అగెయినెస్ట్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఫారెన్ గూడ్స్ అండ్ రూపీ స్టెర్లింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేషియో దట్ వుడ్ డిస్కరేజ్ ఇంపోర్ట్స్. ఇప్పుడు ఎట్లా అంటే, మీకు ఇక్కడ స్టెర్లింగ్ అనేది ఉంది ఒక వర్డ్, మనం ఎక్కువ ఫోకస్ అనేం చేయలేదు, దీని నుండి బిట్స్ కూడా రావు కాబట్టి స్టెర్లింగ్ అంటే మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు US డాలరు మన ఇండియన్ కరెన్సీ రూపీతో పోలిస్తే చాలా ఎక్కువ, ఓకేనా. అదే ఇప్పుడు మనము ఏదన్నా అమ్మినామనుకో, సపోజ్ మనకు ఒకటి ఏదైనా వస్తువు అమెరికా వాళ్ళకి అమ్మినామనుకో, మనకు అది ఇండియన్ రూపీస్తో ఏం రాదు, ఓకేనా. ఇండియన్ రూపీస్తో ఏం రాదు, US డాలర్స్తోనే వస్తుంది, ఓకేనా. ఇప్పుడేమో US డాలర్స్ మనకి మనీ మార్చుకోనేకి అవి చాలా రూట్లు ఉన్నాయి కాబట్టి మనం మార్చుకోవచ్చు ఇప్పుడు, ఓకే. కానీ అప్పుడు ఇది ఏదైతే 1990s కాబట్టి మనకు ఇది 1940s 1930s కాబట్టి అప్పుడు ఇంత టెక్నాలజీ అనేది లేదు ఎలా US డాలర్స్ని మార్చుకోవడానికి. కాబట్టి వాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఈ రూపీ స్టెర్లింగ్ మాకు వద్దు, దీనివల్ల రేషియో, మా యొక్క మనీ రేషియో అనేది తగ్గిపోతుంది, కాబట్టి మాకు ఇది వద్దు, మా ఇండియన్ రూపీస్లోనే కావాలి అని వాళ్ళు డిమాండ్ చేసినారనమాట. అలాగే ఈ ఫారిన్ గూడ్స్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు వస్తాయో, ఆ ఫారిన్ గూడ్స్ కూడా
ఇండియన్ రూపీస్ వాల్యూతో ఉండవు, ఫారెన్ వాల్యూ మనీ వాల్యూతోనే ఉంటాయండి. మీరు ఇంత డీప్ వెళ్ళే పని లేదు, ఎందుకంటే ఇది ఫుల్ ఎకనామిక్స్ అనమాట వచ్చేస్తుంది. స్టెర్లింగ్ అని వైపుకి వెళ్ళాం అనుకో, మనం ఇక్కడ ఓకే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఇండియాలోకి ఫారెన్ గుడ్స్ తెస్తుందో అది ఆపేయాలి, తర్వాత మా యొక్క ఇంపోర్ట్స్ ఏవైతే బయటకు వెళ్తానో ఆ ఇంపోర్ట్స్ యొక్క మనీ అనేది మాకు ఇండియన్ రూపీస్లోనే కావాలి అని వీళ్ళు కోరుకున్నారు. అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. టు ఆర్గనైజ్ బిజినెస్ ఇంట్రెస్ట్ దే ఫార్మ్డ్ ద ఇండియన్ నేషనల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ ఇన్ 1920. వాళ్ళ యొక్క బిజినెస్ని కాపాడడం కోసం వాళ్ళ యొక్క కాంగ్రెస్ అనేది ఫామ్ చేస్తారు. ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ ఇన్ 1920 ఇది ఫామ్ చేస్తారు. ఇంకోటి ఏమి, ద ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఇదొకటి. ఫిస్సి, FICCI అబ్రివేషన్ అనమాట, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇన్ 1927. ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ 1920, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇన్ 1927. ఇవి రెండు అనమాట. దీన్ని ఎవరు బాధ్యతలుగా వహించే వాళ్ళంటే ఎవరెవరు, ఒకరు పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్ అండ్ JD బిర్లా. వీళ్ళందరూ ఇండస్ట్రియలిస్ట్ అనమాట, ప్రామినెంట్ ఇండస్ట్రియల్స్, పరువు ప్రతిష్టలు ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అనమాట. ద ఇండస్ట్రియలిస్ట్ అటాక్డ్ కొలోనియల్ కంట్రోల్ ఓవర్ ద ఇండియన్ ఎకానమీ అండ్ సపోర్టెడ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ వెన్ ఇట్ వాజ్ ఫస్ట్ లాంచ్డ్. మీరు మమ్మల్ని రూల్ చేయడమే తప్పు, మళ్ళీ మా యొక్క బిజినెస్ని ఆపడం ఇంకా తప్పు అని ఎదురు తిరిగినారు అనమాట ఈ గ్రూప్స్ ద్వారా. ఫిస్సి అండ్ ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్, వీటి ద్వారా వీళ్ళు ఎదురు తిరిగినారు కొలోనియల్ మూవ్మెంట్కి. అలా ఎదురు తిరుగుతూ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్కి సపోర్ట్ అనేది ఇచ్చినారన్నమాట ఎవరు, ఇండస్ట్రియలిస్ట్. దే గేవ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ రిఫ్యూజ్డ్ టు బై ఆర్ సెల్ ఇంపోర్టెడ్ గుడ్స్. అలాగే వీళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇచ్చినారు ఎవరికి, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఈ మూమెంట్కి. అంటే డబ్బుతో సహాయం అనేది చేసినారనమాట ఈ మూమెంట్కి. తర్వాత ఏవైతే బ్రిటిష్ గూడ్స్ వస్తున్నాయో అవి మీరు కొనొద్దండి, మా గూడ్స్ మీకు అమ్ముతామో అవి కొనుక్కోండి అని చెప్పినారు. ఇది కూడా చెప్పినారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ వస్తువులు అనేది బాగోవాలని. మోస్ట్ businessmen came to see Swaraj as a time when colonial restrictions on business would no longer exist and trade and industry would flourish without constraints. ఇప్పుడు వీళ్ళు స్వరాజ్ మీనింగ్ ఏమనుకుంటున్నారు ఇక్కడ మనకి ఇచ్చినారు చూడండి. మోస్ట్ బిజినెస్ మెన్ కేమ్ టు సీ స్వరాజ్ యాజ్ అ టైమ్. వాళ్ళు స్వరాజ్ని ఎలా చూస్తున్నారంటే ఒక సమయం ఎప్పుడు వస్తుంది, ఈ కొలోనియల్ రిస్ట్రిక్షన్స్ మన యొక్క బిజినెస్ మీద లేనప్పుడు, అలాగే ట్రేడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఫ్రీగా చేసుకోగలిగినప్పుడు, ట్రేడ్ అనేది ఫ్రీగా చేసుకోగలిగినప్పుడు, వితౌట్ కాన్స్టెంట్స్ ఏవి స్టాపింగ్స్ లేకుండా, ఏవి అడ్డుబాట్లు లేకుండా చేసుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళకి స్వరాజ్ అని మీనింగ్ అనమాట. అది వాళ్ళకి స్వరాజ్ మీనింగ్. బట్ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బిజినెస్ గ్రూప్ వర్ నో లాంగర్ యూనిఫామ్లీ ఎంతూజియాస్టిక్. కానీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫెయిల్యూర్ అయినాక వీళ్ళ యొక్క ఉత్సాహం అనేది నిరుత్సాహం అయిపోయింది. ఎందుకంటే గాంధీజీ కాల్డ్ ఆఫ్ చేసేసినాడు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. మిలిటెంట్ యాక్టివిటీస్ అండ్ వరీడ్ అబౌట్ ప్రొలాంగ్డ్ డిస్రప్షన్ ఆఫ్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ది గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషలిజం అమాంగ్స్ట్ బై ద యంగ్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రెస్. ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఒకటి కాల్డ్ ఆఫ్ చేసినారు. తర్వాత కాల్డ్ ఆఫ్ చేసినాక ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అనేది తన యొక్క సోల్జర్స్ ఆర్మీని అనేది పెంచింది, ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుపుకోకుండా. అలాగే నెక్స్ట్ వచ్చేసి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ వీళ్ళు కాల్డ్ ఆఫ్ చేసినప్పుడు ఇంకా వీళ్ళ యొక్క ఏదైతే ట్యాక్సెస్ లేకుంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుపుకోకుండా ఆగేదో, తర్వాత వీళ్ళ గూడ్స్ ఇండియాలో అమ్ముకోకుండా చేసే వాళ్ళు ఉండే బ్రిటిష్ వాళ్ళు, అది ఇంకా పెరిగిపోయింది, అది ఇంకా ఆపలేదు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. కాబట్టి వీళ్ళు చాలా బాధపడినారు ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ వల్ల. ఎందుకంటే మూమెంట్లో వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేసినారు, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయని. కానీ వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళు ఏవైతే కోరికలు ఉన్నాయో అవి తీరకముందే మూమెంట్ అనేది స్టాప్ చేసేసినారు. వాళ్ళకి బాధ వేస్తుందా లేదా అట్లా అనమాట. ఇప్పుడు వర్కర్స్ పరిస్థితి ఎట్లుందో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో చూద్దాం. ఇండస్ట్రియల్ వర్కింగ్ క్లాసెస్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఇన్ లార్జ్ నెంబర్స్. వర్కర్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, కానీ ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది నాగ్పూర్ రీజన్లో మాత్రమే. నాగ్పూర్ రీజన్లో బాగా పార్టిసిపేట్ చేసినారు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో వర్కర్స్. ఓకేనా.
యాజ్ ద ఇండస్ట్రియలిస్ట్ కేమ్ క్లోజర్ టు ద కాంగ్రెస్, వర్కర్స్ స్టేడ్ అలూఫ్. ఇండస్ట్రియలిస్ట్ కాంగ్రెస్కి దగ్గర అవుతున్నారు, వర్కర్స్ దూరం అవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇండస్ట్రియలిస్ట్ మాట వింటుంది, అంటే మన మాట వింటదు. ఓకేనా. ఇండస్ట్రియలిస్ట్ మనకు శత్రువులు, ఎందుకంటే మనకు మంచి వర్కింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయాలి, మనకు వర్కింగ్ అవర్స్ అనేవి ఎక్కువ పెంచుతున్నారు, తర్వాత మనకు జీతం అనేది తక్కువ ఇస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రియలిస్ట్ మనకు శత్రువులు. వీళ్ళ యొక్క స్నేహితుడు కాంగ్రెస్, కాబట్టి మనకు కూడా శత్రువే. అండ్ కాబట్టి వాళ్ళు వెనకలు జరగడం మొదలుపెట్టినారు కాంగ్రెస్ నుండి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ సమ్ వర్కర్స్ డిడ్ పార్టిసిపేట్ ఇన్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. కానీ అయినప్పటికీ కొంతమంది వర్కర్స్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు, సెలెక్టివ్లీ అడాప్టింగ్ సమ్ ఆఫ్ ది ఐడియాస్ ఆఫ్ ది గాంధీయన్ ప్రోగ్రామ్, like boycott of foreign goods as part of their own movements against low wages and poor working conditions. గాంధీ ఐడియాతో కొంతమంది సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసినారు, కానీ మిగతా వర్కర్స్ వాళ్ళ యొక్క మెయిన్ ఐడియాస్తో స్ట్రైక్స్ అనేటివి చేసినారు. దేనికోసం? బెటర్ వర్కింగ్ కండిషన్స్ కోసం, అలాగే వేజెస్ అనేటివి ఇంక్రీజ్ చేయడం కోసం. దేర్ వర్ స్ట్రైక్స్ బై రైల్వే వర్కర్స్ ఇన్ 1930 అండ్ డాక్ వర్కర్స్ ఇన్ 1932. In 1930, thousands of workers in Chotnagpur tin mines wore Gandhi caps and participated in protest rallies and boycott campaigns. But the Congress was reluctant to include workers' demands as a part of its program of struggle. It felt that this would alienate industrialists and divide the anti-imperial forces. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ స్ట్రైక్స్ అనేవి కంటిన్యూషన్, వాళ్ళ సొంతంగానే సివిల్ డిసోబీడియన్స్ సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు కాబట్టి. 1930లో రైల్వే వర్కర్స్ స్ట్రైక్స్ అనేవి మొదలుపెట్టినారు. డాక్ వర్కర్స్ అంటే మిగతా ఇండస్ట్రీస్ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1932లో మొదలుపెట్టినారు. 1930లో ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్ ఇక్కడ చోట్నాగ్పూర్ టిన్ మైన్స్లో గాంధీ క్యాప్స్ అనేవి వేసుకొని పార్టిసిపేట్ అనేది చేసినారనమాట, ర్యాలీస్, బాయ్కాట్ క్యాంపెయిన్స్లో. కానీ ఈ క్యాంపెయిన్స్కి కావచ్చు, స్ట్రైక్స్కి కావచ్చు కాంగ్రెస్ చిట్టిగా కూడా సహాయం చేయలే. స్మాల్ శాండ్తో కూడా హెల్ప్ చేయలే, అంటే అస్సలు హెల్ప్ చేయలేదని చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసిందనుకో వర్కర్స్కి, ఇండస్ట్రియలిస్ట్కి దూరం అయిపోతుంది కాంగ్రెస్. అందుకు వాళ్ళు హెల్ప్ చేయలేదన్నమాట. ఎవరు? కాంగ్రెస్. ఇండస్ట్రియలిస్ట్ నుండి దూరం అయిపోతుంది కాంగ్రెస్, అందుకే వాళ్ళు వర్కర్స్కి హెల్ప్ చేయలే. ఇది మనం ఇక్కడ చదువుకుందాం. ఇప్పుడు లాస్ట్ రూరల్ ఏరియాస్, రిచ్ పీజెంట్స్, పూర్ పీజెంట్స్. అర్బన్ ఏరియాస్, ఇండస్ట్రియలిస్ట్స్, వర్కర్స్. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్ నుండి, రూరల్ ఏరియాస్ నుండి ఉమెన్ ఎలా పార్టిసిపేట్ చేసినట్టు తెలుసుకుందాం. అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ వాజ్ ద లార్జ్ స్కేల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్. నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఉమెన్ అంతగా పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే డ్యూ టు సొసైటీ స్టీరియోటైప్స్ అనమాట. సొసైటీ యొక్క బిలీఫ్స్, ఉమెన్ బయటికి వచ్చి ఏమీ పనులు అనేటివి చేయకూడదు, ఓన్లీ ఇంట్లో ఉన్న పనులే చేయాలి అనే బిలీఫ్స్ కావచ్చు, డిస్క్రిమినేషన్ ఉండే అప్పటికి ఇంకా. కాబట్టి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో అంతగా పార్టిసిపేట్ చేయాలి. కానీ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ వచ్చేసరికి కొన్ని ఏవైతే ఉన్నాయో సొసైటీలో ఇట్లాంటి విలువలు అనేటివి, కట్టుబాట్లు అనేటివి అవి కొంచెం కొంచెం తగ్గిపోతూ వచ్చినాయి. కాబట్టి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో ఉమెన్ అనేవాళ్ళు బాగా పార్టిసిపేట్ చేసినారు. డ్యూరింగ్ గాంధీజీ సాల్ట్ మార్చ్ థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ టు లిసన్ టు హిమ్. అలాగే గాంధీజీ దాండి కోస్ట్కి వెళ్ళేటప్పుడు దారిలో చాలామంది ఉమెన్ బయటకు వచ్చి, ఇల్లు బయటకు వచ్చి ఎక్కడైతే గాంధీజీ ఆగేవాడో అక్కడికి వచ్చి తన యొక్క స్పీచెస్ అనేవి వినేవాళ్ళంట. అలాగే వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేసినారు. ప్రొటెస్ట్ మార్చెస్, మ్యానుఫ్యాక్చర్డ్ సాల్ట్, ప్రొటెస్ట్లు కూడా చేసినారు. తర్వాత సాల్ట్ని కూడా తయారు చేసినారు. తర్వాత వాళ్ళు ఫారెన్ క్లాత్ని బ్యాన్ అనేది చేయాలి, లిక్కర్ షాప్స్ని మూసేయాలి అని స్ట్రైకులు కూడా చేసినారు, ముందర కూర్చొని పికెటెడ్ అనమాట. అలాగే ఉమెన్లో చాలామంది జైలుకి కూడా వెళ్ళినారు. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఏ ఉమెన్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనేది క్వశ్చన్ వస్తుంది. తర్వాత రూరల్ విలేజెస్లో ఏ ఉమెన్ పార్టిసిపేట్ చేసేవాళ్ళో మనం తెలుసుకుందాం. అర్బన్ ఏరియాస్లో ఉమెన్ ఫ్రమ్ హై కాస్ట్ ఫ్యామిలీస్, ఇన్ రూరల్ ఏరియాస్ దే కేమ్ ఫ్రమ్ రిచ్ పీజెంట్ హౌస్ హోల్డ్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. అర్బన్ ఏరియాస్లో మామూలుగా పూర్ ఉమెన్ అట్లా ఉన్నారనుకో, వాళ్ళు అంత ఈజీగా వచ్చి పార్టిసిపేట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకు పనులు ఉంటాయి. వాళ్ళు పూర్ అసలే. వాళ్ళు ఒకవేళ మూమెంట్స్లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది దెబ్బతింటుంది, అందుకు వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు. కానీ హై కాస్ట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయగలరు, ఎందుకంటే వాళ్ళు రిచ్.
కాబట్టి వాళ్ళకి ధనం ప్రాబ్లం ఏం లేదు. కొన్ని రోజులు పార్టిసిపేట్ చేసిన ఓ మూమెంట్లో ఏం ప్రాబ్లం ఏం రాదు. అలాగే రూరల్ ఏరియాస్లో కూడా రిచ్ పీజెంట్స్ చెందిన ఫ్యామిలీస్ యొక్క ఉమెన్ పార్టిసిపేట్ చేసినారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్, ఓకేనా. మూవ్డ్ బై గాంధీజీస్ కాల్ దే బిగాన్ టు సీ సర్వీస్ టు ద నేషన్ యాజ్ ఎ సాక్రెడ్ డ్యూటీ ఆఫ్ ఉమెన్. అలాగే గాంధీజీ ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తే మూమెంట్కి చాలా స్ట్రెంగ్త్ అనేది చేకూరుస్తుంది, అప్పుడు మనకి ఇంకా స్వాతంత్రం రావడానికి త్వరగా వీలవుతుంది అని చెప్పినాక ఉమెన్ కూడా ఇది మన యొక్క కర్తవ్యం, ఇండియాకి స్వాతంత్ర్యం తేవడం మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యంగా భావించి వాళ్ళు పని అనేది చేసినారన్నమాట. దిస్ ఇంక్రీజ్డ్ పబ్లిక్ రోల్ డిడ్ నాట్ నెసెసరీలీ మీన్ బై ఎనీ రాడికల్ చేంజ్ ఇన్ ద వే ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఉమెన్ వాజ్ విజువలైజ్డ్. కానీ వీళ్ళు మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అని వాళ్ళ యొక్క స్థితులు ఏం మారలేదు, వాళ్ళ స్థితులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, కానీ అంత దారుణంగా ఏం లేవు ముందుండేటట్టుగా. అలాగే గాంధీజీ ఉమెన్కి ఇలా కూడా చెప్పినారు, కన్విన్స్డ్ దట్ ఇట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ ఉమెన్ టు లుక్ ఆఫ్టర్ హోమ్ అండ్ హర్త్, బీ గుడ్ మదర్స్ అండ్ గుడ్ వైఫ్స్. అలాగే మీరు ఉమెన్ ఎక్కువగా వచ్చి పార్టిసిపేట్ చేయొద్దండి మూమెంట్లో, ఎందుకంటే మీరు హౌస్లో ఉంటేనే మీ చిల్డ్రన్ని పోషించవచ్చు, అలాగే మీ హస్బెండ్స్కి తిండి పెట్టి వాళ్ళని బాగా స్ట్రాంగ్ చేసి ఉమెన్స్లోకి పంపించగలరు. కాబట్టి మీరు మీ యొక్క హౌస్ వైఫ్గా ఉన్న కర్తవ్యాన్ని నెరవేర్చండి అని గాంధీజీ కూడా చెప్తాను. ఎందుకంటే అలా నెరవేర్చిన అనుకో, ఇప్పుడు ఇంటి నుండి ఒకరు వచ్చి పార్టిసిపేట్ చేయడం వేరు, ఇంటి నుండి ముగ్గురు వచ్చి పార్టిసిపేట్ చేయడం వేరు, అది హౌస్ వైఫ్ మాత్రమే చేయగలదు అని గాంధీజీ యొక్క నమ్మకం. గాంధీజీ ఏమో ఉమెన్ని డిస్క్రిమినేట్ చేయట్లా, గాంధీజీ నిజమే చెప్పినాడు. ఎందుకంటే ఉమెన్ వచ్చి పార్టిసిపేట్ చేయడం వేరు, అదే మగవాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం వేరు. అండ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ద కాంగ్రెస్ వాజ్ రిలక్టెంట్ టు అలౌ ఉమెన్ టు హోల్డ్ ఎనీ పొజిషన్ ఆఫ్ అథారిటీ విత్ ఇన్ దర్ ఆర్గనైజేషన్. ఇట్ వాజ్ ఈన్ ఓన్లీ ఆన్ దేర్ సింబాలిక్ ప్రెజెన్స్. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళల్ని లీడర్స్గా పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే చెప్తాను సొసైటీ యొక్క స్టీరియో టైప్స్ అనేటివి అట్లున్నాయి, కట్టుబాట్లు అనేటివి అట్లున్నాయి. ఓన్లీ ఒక స్తూపాకారానికి మాత్రమే కాంగ్రెస్ సెషన్స్ అట్లాంటివి జరిగేటప్పుడు అబ్జర్వర్స్ అట్లుంటారు చూడండి, అలా చూడడానికి మాత్రమే వచ్చేవాళ్ళు ఉమెన్. ఇది మనము పార్టిసిపెంట్స్ ఎవరెవరైతే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసినారో అది మనం ఇప్పుడు చూసినాం, ఓకేనా. ఇప్పుడు మనము లిమిట్స్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ చదువుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ చాప్టర్ మనకు 8 మార్క్స్కి వస్తుంది. 8 మార్క్స్కి ఈ క్వశ్చన్ రావచ్చు. వాట్ ఆర్ ద సోషల్ గ్రూప్స్, డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ participated in the civil disobedience movement, what their intention, what are the results of their participation. ఇలా అడిగితే ఫస్ట్ రూరల్ ఏరియాస్ నుండి రిచ్ పీజెంట్స్, పూర్ పీజెంట్. అర్బన్ ఏరియాస్ నుండి ఎవరు ఇండస్ట్రియలిస్ట్, వర్కర్స్. 2 ఏరియాస్ నుండి ఉమెన్. అర్బన్ ఏరియాస్లో హై కాస్ట్ ఫ్యామిలీ ఉమెన్. తర్వాత రూరల్ ఏరియాస్లో రిచ్ పీజెంట్ ఫ్యామిలీ ఉమెన్ అనమాట. ఇలా రాస్తే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. ఓన్లీ ఏవైతే మెయిన్ ఇంటెన్షన్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ తీసుకొని రాయాలన్నమాట. ఇక్కడ మనకు ఒక పాయింట్ ఉంది ఇండస్ట్రియలిస్ట్ది, తర్వాత మనకి ఇక్కడ ఒక పాయింట్ అనేది ఉంది, వాళ్ళు కాంగ్రెస్కి ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ మనకు ఒక పాయింట్ ఉంది డైరెక్ట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అలా పాయింట్స్ అనేవి తయారు చేసుకున్నాను అనుకో మీకు 8 మార్క్స్ క్వశ్చన్ అనేది తయారవుతుంది అనమాట. ఇప్పుడు లిమిట్స్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. లిమిట్స్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంటే ఏమి అంటే, ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ పరిధిలో మూమెంట్ జరిగేటప్పుడు వేరే సంఘటనలు కూడా జరిగినాయి, ఓకేనా. ఆ సంఘటనలు ఏమి అంటే, ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఏమో జరుగుతుంది 1930 ఏప్రిల్ 6 మొదలైంది, 1931 మార్చ్ 5 వరకు జరిగింది. కానీ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ జరిగేటప్పుడు ఏమేమి జరిగింది, అలాగే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో కొన్ని లోపాలు అనేటివి ఉన్నాయి. అంటే కొంతమందిని పార్టిసిపేట్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేసినారు, అది మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఈ దీని పరిధిలో ఏమేమి జరిగింది, సంఘటనలు ఏమేమి జరిగినాయో మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, ద లిమిట్స్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో ఒకటి మనం దీంట్లో ఫస్ట్ ఏం చదువుతామంటే అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ మధ్య వచ్చిన డిఫరెన్స్ ఏమో మనం ఇక్కడ చదువుకోబోతున్నాం. తర్వాత గాంధీజీకి, అంబేద్కర్కి ఒక గొడవ అనేది వస్తుంది, ఆ గొడవ గురించి చదువుకోబోతున్నాం. తర్వాత హిందూస్కి, ముస్లిమ్స్కి ఒక గొడవ అనేది వస్తుంది మూమెంట్లో, అది చదువుకోబోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఉమెన్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో ఉమెన్ అనేవాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేసినారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్లో
హిందూస్ ముస్లిమ్స్ యొక్క యూనిటీ అనేది బాగా ఉంది. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో హిందూస్ ముస్లిమ్స్ యొక్క యూనిటీ అనేది తగ్గిపోయింది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇట్లా కూడా రావచ్చు. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద మూమెంట్స్, నాన్ కోఆపరేషన్ అండ్ సివిల్ డిసోబీడియన్స్ కూడా అని అడగచ్చు. ఓకేనా. ఇంకా మూడోది వచ్చేసి హిందూస్ వర్సెస్ ముస్లిమ్స్ అనమాట. హిందూస్లో వచ్చేసి మనకు ఎంఆర్ జైకర్, ముస్లిమ్స్లో వచ్చేసి మహమ్మద్ అలీ జిన్నా. ఈ 3 టాపిక్స్ మనం చదువుకోబోతున్నాం బ్రాడ్గా అంటే. ఓకేనా. ఇప్పుడు అప్పర్ కాస్ట్ వర్సెస్ లోయర్ కాస్ట్ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నాట్ ఆల్ సోషల్ గ్రూప్స్ వర్ మూవ్డ్ బై ద అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ స్వరాజ్. ప్రతి ఒక్క సోషల్ గ్రూప్ వరకు ఛాన్స్ అనేది రాలే మూమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. అలాగే స్వరాజ్ యొక్క మీనింగ్ తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం అనేది రాలేదు ప్రతి ఒక్క సోషల్ గ్రూప్కి. ఏ సోషల్ గ్రూప్స్కి రాలేదంటే వన్ సచ్ గ్రూప్ వాజ్ ద నేషన్స్ అన్టచబుల్స్. దాంట్లో ఒక సోషల్ గ్రూప్ వచ్చేసి అన్టచబుల్స్ అంట. మనకు ముందు మన యొక్క ఇండియన్ సొసైటీలో ఏదైతే తక్కువ కులాల చెందిన పీపుల్ని ముట్టకూడదు, వాళ్ళని దూరం పెట్టాలి, ఇంట్లోకి రానిచ్చుకోకూడదు, వాళ్ళు ముట్టిన వస్తువులు ముట్టకూడదు, అలా కొన్ని కట్టుబాట్లు అనేటివి ఉంటాయి, మూఢనమ్మకాలు అనేటివి ఉంటాయి. దాని కారణంగా ఈ ఎవరైతే అన్టచబుల్స్ ఉన్నాయో, లో కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మూమెంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోయినారు. ఓకేనా. అది ఒక జరిగిందనమాట సంఘటన మనకు ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో. హూ ఫ్రమ్ అరౌండ్ ద 1930s హ్యాడ్ బిగన్ టు కాల్ దెమ్సెల్స్ దళిత్స్ ఆర్ అప్రెస్డ్. 1930 నుండి ఎప్పుడైతే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి వాళ్ళు అన్టచబుల్స్ వాళ్ళు దళిత్స్ లేకుంటే అప్రెస్డ్ క్లాసెస్గా పిలుచుకోవడం మొదలు పెట్టుకున్నారనమాట. ఫర్ లాంగ్ ద కాంగ్రెస్ హ్యాడ్ ఇగ్నోర్డ్ ద దళిత్స్. చాలా కాలం వరకు కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. ఎందుకు? కాంగ్రెస్కి మంచిగా సపోర్ట్ ఉండే అప్పర్ క్యాస్ట్ నుండి. ఒకవేళ వాళ్ళు లోయర్ క్యాస్ట్ చెందిన పీపుల్ని పట్టించుకోవడం మొదలుపెట్టినారనుకో, అప్పర్ క్యాస్ట్కి వాళ్ళకు మధ్య ఉన్న లింక్ అనేది తెగిపోతుంది, రిలేషన్షిప్ అనేది తెగిపోతుంది. అందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు ఎక్కువ కాలం వరకు. ద ఫియర్ ఆఫ్ అఫెండింగ్ సనాతనీస్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదంటే కాంగ్రెస్ వాళ్ళు దళిత్స్కి ఎక్కడ ఈ సనాతనీస్ మంచి అప్పర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు వదిలేస్తారో అని భయం. ద కన్జర్వేటివ్ హై క్యాస్ట్ హిందూస్ అనమాట. వాళ్ళ యొక్క సపోర్ట్ ఎక్కడ పోతుందో అని వీళ్ళు భయపడుతున్నారు. బట్ మహాత్మా గాంధీజీ డిక్లేర్డ్ దట్ వుడ్ నాట్ కమ్ ఫర్ 100 years ఇఫ్ అన్టచబిలిటీ వాజ్ నాట్ ఎలిమినేటెడ్. కానీ మహాత్మా గాంధీజీ ఒకే మాట చెప్పినాడు, ఒకవేళ ఇప్పుడు ఇండియాలో అన్టచబిలిటీ ఒకవేళ అబాలిష్ చేయకపోతే చెప్తాన్నా 100 years వరకు కూడా ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది రాదు అని చెప్పినారు మహాత్మా గాంధీజీ. హీ కాల్ ద అన్టచబుల్స్, ఈ లో క్యాస్ట్ లేకుంటే ముట్టకూడదు వాళ్ళని, లో క్యాస్ట్ చెందిన పీపుల్ అనే వాళ్ళని మహాత్మా గాంధీజీ హరిజన్స్ అనడం మొదలుపెట్టినారు. హరిజన్స్ అంటే చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీళ్ళు భగవంతుడి యొక్క బిడ్డలు వీళ్ళు కూడా అని పిలవడం మొదలుపెట్టినారు. వీళ్ళ కోసం మహాత్మా గాంధీజీ సత్యాగ్రహ మూమెంట్ అనేది స్టార్ట్ చేసినారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎంట్రీ టెంపుల్స్లో కూడా వండుకోకుండా ఉండేది. అలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు బతికేవాళ్ళు లో క్యాస్ట్కి చెందిన పీపుల్. అండ్ యాక్సెస్ టు పబ్లిక్ వెల్స్, ట్యాంక్స్, రోడ్స్ అండ్ స్కూల్స్. అలాగే వాళ్ళకి టెంపుల్స్లో ప్రవేశించడానికి అనుమతి లేదు, పబ్లిక్ ఫెసిలిటీస్ వాడుకోవడానికి అనుమతి లేదు, తర్వాత వెల్స్ బావులు ట్యాంక్స్ పబ్లిక్వి వాడుకోవడానికి అనుమతి లేదు, వాళ్ళు రోడ్స్లో హ్యాపీగా తిరగడానికి అనుమతి లేదు, స్కూల్స్ వెళ్ళడానికి అనుమతి లేదు, చదువుకోవడానికి అనుమతి లేదు లో క్యాస్ట్ పీపుల్కి. హీ హిమ్సెల్ఫ్ క్లీన్డ్ టాయిలెట్స్ టు డిగ్నిఫై ద వర్క్ ఆఫ్ భంగి ద స్వీపర్స్ అండ్ పర్సువేడెడ్ అప్పర్ క్యాస్ట్ టు చేంజ్ దేర్ హార్ట్ అండ్ గివ్ అప్ ద సీన్ ఆఫ్ అన్టచబిలిటీ. మహాత్మా గాంధీజీ తానంతు తాను ఏవైతే మరుగుదొడ్లు ఉంటాయో వాటిని కడగడం మొదలుపెట్టినారు. ఎందుకంటే ఆ మరుగుదొడ్లు కూడా ఈ లో క్యాస్ట్ వాళ్ళే క్లీన్ చేయాలి అనే ఒక కట్టుబాటు కూడా ఉండే. వాళ్ళు అవి క్లీన్ చేస్తారు కాబట్టి వాళ్ళు లో క్యాస్ట్ అని కూడా ఉండే. సొసైటీ అనేది అలా డెవలప్ అయిందనమాట. మన ఫస్ట్ మన యొక్క బాడీ స్ట్రక్చర్లోనే క్యాస్ట్ యొక్క చూడొచ్చు మనం. ఎలా అంటే ఫస్ట్ బ్రాహ్మిన్స్, బ్రెయిన్ అని అర్థం. తర్వాత కిందకు వస్తే వైష్ణవులు అనమాట. తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్తే మనకు క్షత్రియులు అంటాం. తర్వాత కిందకి వెళ్తే కాళ్ళు దగ్గరకు వస్తే మనకు లో క్యాస్ట్ పీపుల్ అంటాం. అలా మన యొక్క బాడీ స్ట్రక్చర్లోనే ఈ క్యాస్ట్స్ అనేటివి ముడిపడి ఉన్నాయన్నమాట. అలాగే ఈ స్వీపర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం వీళ్ళు చేస్తా అనేది మంచి, వీళ్ళ యొక్క పనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలని మహాత్మా గాంధీజీ మరుగుదొడ్లు అనేటివి క్లీన్ చేసినారనమాట. భంగి అంటే మరుగుదొడ్లు అనమాట.
అలాగే హై కాస్ట్ పీపుల్కి ఇట్లా కూడా చెప్పినారు, మీరు ఇదేదైతే పాపం చేస్తున్నారో ఇది ఒక పాపం, అన్టచబిలిటీ అనేది పాపం, దీన్ని వదిలేలా అని చెప్పినాడు అనమాట మహాత్మా గాంధీజీ. బట్ మెనీ దళిత్ లీడర్స్ వర్ న్యూ ఆన్ ఏ డిఫరెంట్ పొలిటికల్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది కమ్యూనిటీ. కానీ ఈ దళిత్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు ఓన్గా సొల్యూషన్స్ వెతకడం మొదలుపెట్టినారు. దే బిగాన్ ఆర్గనైజింగ్ దిమ్సెల్ఫ్ demanding reserved seats in education institutions and a separate electorate that would choose Dalit members for legislative councils. అలాగే వీళ్ళంతకు వీళ్ళు రిజర్వ్డ్ సీట్స్ కోసం డిమాండ్ చేయడం మొదలుపెట్టినారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. అలాగే సపరేట్ ఎలక్టరేట్ కోసం కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టినారు అనమాట. మీకు సపరేట్ ఎలక్టరేట్ అంటే ఏమో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిజర్వ్డ్ ఎలక్టరేట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సపరేట్ ఎలక్టరేట్ ఇది అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఒక కంట్రీలో మొత్తం మన ఇండియా కంట్రీలో ఎలక్షన్స్ అనేది అన్ని చోట్ల ఒక రకంగానే జరుగుతాయి, ఓకేనా. అన్ని చోట్ల యొక్క రిజల్ట్స్ అనేవి తీసుకొని మనం ప్రైమ్ మినిస్టర్ అనేది డిక్లేర్ చేస్తాం అన్నమాట. కానీ సపరేట్ ఎలక్టరేట్ అనుకో, ఇప్పుడు ఇండియాలో ఈ ప్లేస్ని, సపోజ్ ఇది కర్ణాటక ప్లేసు, సపోజ్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్, ఈ ప్లేస్ని మనం సపరేట్ ఎలక్టరేట్గా డిక్లేర్ చేసినాం అనుకో. ఇప్పుడు ఇండియాలో జరిగే ఎలక్షన్స్కి ఇక్కడ జరిగే ఎలక్షన్స్ సంబంధమే లేదు, ఇక్కడ ఎలక్షన్స్ ఇక్కడే, అక్కడ ఎలక్షన్స్ అక్కడే. వీళ్ళు సపరేట్ ఎలక్టరేట్ కోసం డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గెలవాల్సి ఉంటే ఇక్కడ జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ నుండి ప్రైమ్ మినిస్టర్ అనేది గెలుస్తాడనమాట. సపరేట్ ఎలక్టరేట్ కోసం డిమాండ్ చేయడం మొదలుపెట్టినారు లో క్యాస్ట్ పీపుల్. దానివల్ల ఏమొచ్చింది సమస్య అంటే ఇప్పుడు కంట్రీ యొక్క యూనిటీ అనేది బ్రేక్ అవుతుంది. అర్థం చేసుకోండి, కంట్రీ యొక్క యూనిటీ అనేది బ్రేక్ అవుతుంది. సపరేట్ ఎలక్టరేట్ చేసిన అనుకో వాళ్ళు విడిపోతారు లో క్యాస్ట్ వాళ్ళ కంట్రీ నుండి, అలా బ్రేక్ అవుతుందని వాళ్ళకి అర్థం కావట్లే. రిజర్వ్డ్ ఎలక్టరేట్ అంటే మొత్తం అన్ని ఎలక్షన్స్ కామన్గా జరుగుతాయి ఇండియాలో. దాంట్లో కొన్ని సీట్స్ని మనం ఉమెన్కి రిజర్వ్ చేసినాం, కొన్ని సీట్స్ని లో క్యాస్ట్ వాళ్ళకి, ఎస్సీస్ ఎస్టీస్కి రిజర్వ్ చేసినాం, అది రిజర్వ్డ్ ఎలక్టరేట్ వస్తుంది. సపరేట్ ఎలక్టరేట్ అంటే కంట్రీలో సపరేట్ ఎలక్టరేట్ ఉందనుకో, దాంట్లో జరిగే ఎలక్షన్స్ కంట్రీలో జరిగే ఎలక్షన్స్ సంబంధమే లేదు, ఎలక్షన్స్ సంబంధం లేదు, అదనమాట. దట్ వుడ్ చూస్ దళిత్ మెంబర్స్ ఫర్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. పొలిటికల్ ఎంపవర్మెంట్ దే బిలీవ్డ్ వుడ్ రిజాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దేర్ సోషల్ డిసబిలిటీస్. వాళ్ళు ఎందుకు సపరేట్ ఎలక్టరేట్ కోసం డిమాండ్ చేసినారు? ఎందుకంటే వాళ్ళు ఇలా అనుకున్నారు, ఒకవేళ మాకు రాజకీయాల్లో ఏమన్నా పవర్ అనేది వచ్చిందనుకో మా యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏమన్నా కావచ్చు, మా ప్రాబ్లమ్స్ అనేవి తీరవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. దళిత్స్ పార్టిసిపేటెడ్ ఇన్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ వాజ్ దేర్ ఫోర్ లిమిటెడ్. కానీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో దళిత్స్ అంతగా ఏం పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయనీరు. వాజ్ దేర్ ఫోర్ లిమిటెడ్ పర్టికులర్లీ ఇన్ ద మహారాష్ట్ర నాగపూర్ రీజన్ వేర్ దేర్ ఆర్గనైజేషన్ వాజ్ క్వైట్ స్ట్రాంగ్. కానీ మహారాష్ట్ర నాగపూర్లో మాత్రం దళిత్స్ మాత్రం బాగా పోరాడినారు, బాగా పార్టిసిపేట్ చేసినారు అన్నమాట. ఎట్లయితే మనము ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ ఓన్లీ ఇక్కడ మనకు వర్కర్స్ నాగపూర్లో బాగా పార్టిసిపేట్ చేసినారు, అలాగే మనకి ఇక్కడ లో క్యాస్ట్కి చెందిన పీపుల్ మహారాష్ట్ర నాగపూర్లో బాగా పార్టిసిపేట్ చేసినారు, ఓకేనా. ఇక్కడ మనకు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సెస్ మహాత్మా గాంధీజీ అనమాట. ఇప్పుడు మనం లో క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్కి ఉన్న లిమిట్ ఏందో చూసినాం. లిమిట్ అంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ పరిధిలో ఏమేమి జరిగినాయో చూస్తున్నాం. ఫస్ట్ ఇది అప్పర్ క్యాస్ట్ వర్సెస్ లోయర్ క్యాస్ట్ అనేది ఒకటి జరిగింది. లోయర్ క్యాస్ట్ వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు, వాళ్ళు చాలా ఫేస్ అనేది చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు, సొసైటీలో అన్టచబుల్స్గా పిలువబడుతున్నారు, ఇలా ఫేస్ అనేది చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అనేవి, అవన్నీ చూసినాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మహాత్మా గాంధీజీకి అంబేద్కర్కి ఒక కొట్లాట అనేది వచ్చింది, అదేదో తెలుసుకుందాం. డాక్టర్ అంబేద్కర్ హూ ఆర్గనైజ్ ద దళిత్స్ ఇంటూ ద డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఇన్ 1930 clashed with Mahatma Gandhiji at the second roundtable conference by demanding separate electorates for Dalits. When the British government considered Ambedkar's demand, Gandhiji began a fast unto death. He believed that separate electorates for Dalits would slow down the process of their integration into society. Ambedkar ultimately accepted Gandhiji's position, and the result was the Pune Pact of September 1932. It gave the depressed classes, later to be known as scheduled castes, reserved seats in provisional and central legislative councils, but they were to be voted by in the general electorate. The Dalit movement, however, continued to be apprehensive of the కాంగ్రెస్ లెడ్ నేషనల్ మూమెంట్ అనమాట. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే
అంబేద్కర్ 1930లో ఎవరెవరైతే ఉన్నారో దళిత్స్, అన్టచబుల్స్, అప్రెస్డ్ క్లాసెస్ వాటిని అన్నిటినీ కలిపి ఒక క్లాస్గా పిలవడం మొదలుపెట్టినారు. ఒక క్లాస్ అసోసియేషన్గా చేయడం మొదలుపెట్టినారు 1930లో. వాళ్ళు ఏం క్లాస్గా చేసినారంటే డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్గా చేసినారు మహాత్మా గాంధీజీ. అలాగే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక డిమాండ్ అనేది పెడతాడు. మహాత్మా గాంధీజీతో పాటు బిఆర్ అంబేద్కర్ కూడా పోయింటాడు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి. ఇలా అంటాడు, మాకు దళిత్స్కి ఇప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్ కదా, డిప్రెస్డ్ క్లాసెస్కి మీరు సపరేట్ ఎలక్టోరేట్ అనేది ఇవ్వండి అని కోరినాడు బిఆర్ అంబేద్కర్. సపరేట్ ఎలక్టోరేట్ అంటే కంట్రీ యొక్క యూనిటీ అనేది బ్రేక్ అవుతుంది, అది మహాత్మా గాంధీజీకి తెలుసు. మహాత్మా గాంధీజీ ఏమో వద్దొద్దు ఇవ్వద్దండి అంటున్నాడు మహాత్మా గాంధీజీ. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వాలి అని కోరుకుంటుంది. ఎందుకు? కంట్రీ యొక్క యూనిటీ అనేది పోయిందనుకో వాళ్ళు కంట్రీని ఈజీగా కంట్రోల్ చేయగలరు. అది వాళ్ళ యొక్క టాలెంట్, ఐడియా, బ్రిటిష్ యొక్క ఐడియా అనమాట. కానీ గాంధీజీ మీరు ఒకవేళ ఈ ఏదైతే కోరిక ఉందో దీన్ని అనుమతి ఇచ్చినారనుకో, నేను ఇదేంది నిరాహార దీక్ష అనేది మొదలు పెడతాను, చనిపోయే వరకు నిరాహార దీక్ష అనేది చేస్తాను అని, అంటే ఏం తినుకోకుండా ఏం తాగకుండా ఉంటాను అని గాంధీజీ కూర్చోయినాడు. తర్వాత అంబేద్కర్కి అర్థమైంది, గాంధీజీ కూడా చెప్పేది కరెక్టే, కంట్రీ యొక్క యూనిటీ అనేది పోతుందని గాంధీజీ భయపడుతున్నారు. కాబట్టి మా పెద్దోళ్ళు మనం గౌరవం వేయాలి గాంధీజీకి అని అర్థం చేసుకుని గాంధీజీ దగ్గరికి వెళ్ళి సరే మీ మాట వింటాను అని చెప్పినారు. అప్పుడు గాంధీజీ తన యొక్క నిరాహార దీక్ష నుండి విరమించుకున్నాడు అనమాట. అలా అంబేద్కర్కి గాంధీజీ ఒక హామీ అనేది ఇస్తాడు. దేంట్లో? పూనా ప్యాక్ట్ ఆఫ్ సెప్టెంబర్ 1932 కింద ఏమిస్తాడు? ఒకవేళ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినాక మీకు రిజర్వ్డ్ ఎలక్టోరేట్ ఇస్తామన్నమాట అని హామీ అనేది ఇచ్చినారు అంబేద్కర్కి. అలాగే డిప్రెస్డ్ క్లాసెస్ని అప్పటి నుండి కాదు, ఇది ఇండిపెండెన్స్ వచ్చినాక షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్గా సపరేట్ అనేది చేసినారనమాట. హామీ ఇచ్చినాడు, నువ్వేమి ఇప్పుడు సపరేట్ ఎలక్టోరేట్ వద్దన్నావు కాబట్టి చాలు, మాకు మంచిది, ఎందుకంటే కంట్రీ యొక్క యూనిటీ అనేది దెబ్బతీస్తుంది, నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు అని మెచ్చుకున్నాడు కూడా మహాత్మా గాంధీజీ. హామీ అనేది ఇచ్చినాడు. పూనా ప్యాక్ట్ ఆఫ్ సెప్టెంబర్ 1932 కింద హామీ అనేది ఇచ్చినాడు, రిజర్వ్డ్ ఎలక్టోరేట్ అనేది ప్రొవైడ్ చేస్తామని. మనకు 1885లో కాంగ్రెస్ పార్టీ అనేది ఏవో హ్యూమ్ ఒక బ్రిటన్ అధికారి ద్వారా ఫామ్ అనేది అవుతుంది పార్టీ అనేది. ఎందుకు? ఏవో హ్యూమ్ ఇండియన్స్కి చెప్తాడు, మీకు స్వాతంత్రం కావాలి కదా, అయితే మీరు 2 పనులు అనేవి చేయాలి, మీ యొక్క యూనిటీ అనేది బాగా ఉండాలి, అలాగే అందరూ ఒక పార్టీ కింద ఉండాలి అని చెప్తున్నారు. ఓకేనా? సంబంధం ఏం లేదు, మీకు చెప్తాను ఒకసారి. సమ్ ఆఫ్ ది ముస్లిం పొలిటికల్ లీడర్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా వర్ ఆల్సో ల్యూక్వామ్ ఇన్ ద రెస్పాన్స్ టు ద సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్. అలాగే ఇప్పుడు హిందూస్ అండ్ ముస్లిమ్స్ అనమాట. థర్డ్ పార్ట్, హిందూస్ ముస్లిమ్స్ ఎలా పార్టిసిపేట్ చేసినారు? హిందూస్ ఏం బాగానే పార్టిసిపేట్ చేసినారు, కానీ ముస్లిం పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు? క్వశ్చన్ వస్తుంది కదా. ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ది నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూవ్మెంట్ ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ ముస్లిం ఫెల్ట్ అలినేటెడ్ ఫ్రమ్ ది కాంగ్రెస్. గుర్తు తెచ్చుకోండి, గాంధీజీ ముస్లిమ్స్ని ఎలా కలుపుకున్నాడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్? ఎలా అంటే మీ ఖిలాఫత్, మీ ఖలీఫాని ఈ బ్రిటిష్ అధికారులు చాలా అవమానించినారు, కాబట్టి మీరు మాతో కలిసండి, బ్రిటిష్ అధికారులకి అగైనెస్ట్గా పోరాడి మీ ఖలీఫాకి న్యాయం అనేది చేద్దాము అని చెప్పినాడు మహాత్మా గాంధీజీ. కానీ అది జరుపుకోకుండానే మూమెంట్ అనేది కాల్డ్ ఆఫ్ చేసినారు. అప్పుడు ముస్లిమ్స్కి కోపం వస్తుందా రాదా? అందుకు వాళ్ళు ఈ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్లో పార్టిసిపేట్ అనేది చేయలేదు. అర్థమైందా ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? లింక్ చేస్తూ వెళ్ళండి స్టోరీని. From the mid-1920s, the Congress came to be more visibly associated with openly Hindu religious national groups like the Hindu Mahasabha. అలాగే ముస్లిమ్స్కి ఇది కూడా అనిపిస్తాను, ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో హిందూస్కి ఎక్కువ సపోర్ట్ చేస్తాడం మొదలెత్తింది, హిందూస్కి ఎక్కువ దగ్గర రావడం మొదలెత్తింది, మనల్ని దూరం పెడుతుంది అని భావన కూడా మొదలైంది. యాజ్ రిలేషన్స్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ వర్సెడ్, చాలా దారుణం అవ్వడంతో ఈచ్ కమ్యూనిటీ ఆర్గనైజ్డ్ రిలీజియస్ ప్రొసెషన్స్ విత్ మిలిటెంట్ ఫర్వర్ ప్రవోకింగ్ హిందూ ముస్లిం కమ్యూనల్ క్లాషెస్ అండ్ రైట్స్ ఇన్ వేరియస్ సిటీస్. హిందూస్కి ముస్లిమ్స్కి ఉన్న ఏవైతే రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి తెగిపోవడంతో, భయంకరంగా అవ్వడంతో, తెగిపోవడంతో ప్రతి ఒక్క కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ
తనకంతు తాను రైట్స్ అనేటివి, స్ట్రైక్స్ అనేటివి, క్లాషెస్, కమ్యూనల్ క్లాషెస్ మొదలుపెట్టింది సిటీస్లో. కొన్ని సిటీస్లో ముస్లిమ్స్ కూడా అదే పని చేస్తున్నారు. ఎవరి రైట్ డిపెండెడ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్. ప్రతి ఒక్క స్ట్రైకు, ప్రతి ఒక్క రైటు, ప్రతి ఒక్క కొట్లాట ఏదైతే హిందూస్కి ముస్లిమ్స్ మధ్య జరుగుతుందో అది ముస్లిమ్స్కి హిందూస్ మధ్య ఉన్న దూరాన్ని పెంచుతూ పోతుంది. ఇది మనకు తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం జరిగిందంటే, ద కాంగ్రెస్ అండ్ ద ముస్లిం లీగ్ మేడ్ ఎఫర్ట్స్ టు రినోగేషియేట్ అండ్ అలియన్స్ అండ్ ఇన్ 1927. కానీ కాంగ్రెస్లో కొంతమంది ముస్లిం లీగ్ పార్టీ అనేది ఉంది, మహమ్మద్ అలీ జిన్నా ద్వారా స్థాపించారు ఈ పార్టీ అనేది. ఈ పార్టీలో కొంతమంది లీడర్స్ వద్దు కలిసే ఉందాం, కంట్రీ యొక్క యూనిటీ అనేది పోతుంది అని కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు కదా, అందరు ఇట్లనే ఉండరు కదా. వాళ్ళు కొంతమంది 1927లో ఇద్దరు ఒప్పందానికి వచ్చి మీటింగ్ అనేది జరుపుకుంటారు, ముస్లిమ్స్, హిందూస్, కాంగ్రెస్ లీడర్స్. ఇట్ అపియర్డ్ దట్ సచ్ ఎ యూనిటీ కుడ్ బి ఫోర్స్డ్. ఎందుకు కొట్లాడుకోవాలో, మనమందరం కలిసి యూనిటీగా బ్రిటిష్ అధికారులకు కొట్లాడదాం అని చర్చలు జరుపుతున్నారు. ద ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ వర్ ఓవర్ ద క్వశ్చన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ ద ఫ్యూచర్ అసెంబ్లీస్ దట్ వర్ టు బి ఎలక్టెడ్. మహమ్మద్ అలీ జిన్నా ఇది వాదిస్తాడు. ఇప్పుడు మేమేమో మైనారిటీలో ఉన్నాం యాజ్ కంపేర్డ్ టు హిందూస్. ఇప్పుడు మీరు మాకేమన్నా నమ్మకం ఇవ్వగలరా? ఒకవేళ ఇండిపెండెన్స్ వచ్చినాక మాకు ఇండియన్ పాలిటిక్స్లో ఏమైనా చోటు దొరకడానికి నమ్మకం ఏమైనా ఇవ్వగలరా అని మహమ్మద్ అలీ జిన్నా కాంగ్రెస్ లీడర్స్ని ప్రశ్నించడం మొదలుపెట్టినాడు. మమ్మల్ని ఒకవేళ పట్టించకపోతే ఇండిపెండెన్స్ వచ్చినాక వదిలేస్తే అప్పుడు ఏం సంగతి మాది అని అడగడం మొదలుపెట్టినాడు మహమ్మద్ అలీ జిన్నా. వన్ ఆఫ్ ది లీడర్స్ ఆఫ్ ది ముస్లిం లీగ్ వాజ్ విల్లింగ్ టు గివ్ అప్ ద డిమాండ్ ఫర్ సపరేట్ ఎలక్టరేట్స్. అందుకే భయపడి మహమ్మద్ అలీ జిన్నా ఏం చేసినాడు, సపరేట్ ఎలక్టరేట్ కోసం డిమాండ్ చేయడం మొదలుపెట్టినారు ముస్లిమ్స్ కోసం. ఇఫ్ ముస్లిమ్స్ వర్ అష్యూర్డ్ రిజర్వ్డ్ సీట్స్ ఇన్ ద సెంట్రల్ అసెంబ్లీ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ ప్రపోర్షన్ టు ద పాపులేషన్ ఇన్ ద ముస్లిం డామినేటెడ్ ప్రావిన్సెస్ బెంగాల్ అండ్ పంజాబ్. మేము ఒకవేళ సపరేట్ ఎలక్టరేట్స్ అనేది కోరుకోం. ఎప్పుడు మీరు సెంట్రల్ అసెంబ్లీస్లో రిజర్వేషన్ అనేది కల్పించాలి ముస్లిమ్స్ కోసం ఇండిపెండెన్స్ వచ్చినాక. అలాగే మేము ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో ముస్లిమ్స్ది, ఎగ్జాంపుల్ బెంగాల్ అండ్ పంజాబ్, అక్కడ మా యొక్క గవర్నమెంటే రావాలి అని ఆర్డర్లు అనేది వేసింది, అనే డిమాండ్స్ అనేది పెట్టింది ముస్లిం యొక్క లీగ్ పార్టీ మహమ్మద్ అలీ జిన్నా. దీంట్లో నెగోషియేషన్స్ ఓవర్ ద క్వశ్చన్ ఆఫ్ రిప్రజెంటేషన్ కంటిన్యూడ్ బట్ ఆల్ హోప్స్ ఆఫ్ రిజాల్వింగ్ ద ఇష్యూస్ అట్ ఆల్ ద పార్టీస్ కాన్ఫరెన్స్. 1927లో కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేసుకుంటారు, అలియన్స్ అనేది తయారు చేయాలనుకుంటారు. అప్పటి నుండి 1928లో ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. అప్పటి వరకు డిస్కస్ చేస్తూనే ఉంటారు. కానీ 1928లో ఒక అతను అయితే వస్తాడు హిందూ పార్టీ నుండి, మహాసభా పార్టీ నుండి. అతడు ఎంఆర్ జేకర్. అతడు ఎవరైతే మహమ్మద్ అలీ జిన్నా ఉన్నారో తనకి ఫుల్ గట్టి సమాధానం ఇస్తాడు. ఎలా అంటే, ఇప్పుడు నువ్వు మర్యాద కూర్చో, సపరేట్ ఎలక్టరేట్ కోసం అడగద్దు, కూర్చో ఫస్ట్. ఎందుకు కాల నీకు సపరేట్ ఎలక్టరేట్ కూర్చోలే అని మేము ఇయ్యేది కూడా ఇయ్యము, పో వాళ్ళు కూర్చోవా, పో బయటికి వెళ్ళిపో అని ఇట్లా అనేసినాడు. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నాకు చాలా కోపం వచ్చింది. ఓకే మాకు టైం వస్తుంది అప్పుడు చూస్తామని. అంటే మహమ్మద్ అలీ జిన్నా కూడా మామూలు కోరికలు ఏం కోరలే. ఎవడైనా అట్లా బెంగాల్, పంజాబ్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అని వాళ్ళ గవర్నమెంట్ రన్ అవ్వాలని కోరుకోవడం తప్పే కదా. అంటే మనం ఇప్పుడు బంగ్లాదేశ్ అని చూస్తున్నాం చూడండి, అది ముందు మనకు ఈస్ట్ పాకిస్తాన్. అలాగే ఇప్పుడు మనం ఏదైతే పాకిస్తాన్ చూస్తున్నాం, ప్రజెంట్ పాకిస్తాన్, అది వెస్ట్ పాకిస్తాన్ అనమాట. అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి మనకు బంగ్లాదేశ్ అని పెట్టినారు, అది పాకిస్తాన్ అని పెట్టినారనమాట. ఇలా మనకు హిందూస్, ముస్లిమ్స్ మధ్య జరిగిన కొట్లాట్లు ఇట్లా ఉన్నాయన్నమాట. కంక్లూజన్ చూస్తే, వెన్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ స్టార్టెడ్ దెర్ వాజ్ thus an atmosphere of suspicion and distrust between communities. ఈ మూమెంట్లో అట్మాస్ఫియర్ ఏదైతే ప్రకృతి అనేది ఉందో, మూమెంట్ ఎలా జరిగిందంటే చాలా వైలెంట్గానే జరిగింది, చాలా భయంకరంగా కూడా జరిగింది, చాలా బాగా కూడా జరిగింది మూమెంట్ అనేది. అలైనేటెడ్ ఫ్రమ్ ది కాంగ్రెస్ మినహా ముస్లిమ్స్ కుడ్ నాట్ రెస్పాండ్ టు ద కాల్ ఆఫ్ ఏ యునైటెడ్ స్ట్రగుల్. కాంగ్రెస్ వాళ్ళేమో రాండి పోరాడదాం బ్రిటిష్కి అగెయినెస్ట్గా అని అనుకుంటున్నారు, కానీ ముస్లిం లీడర్స్ ఎవరైతే ఉన్నారో మేము రాము అని చెప్తున్నారు. మెనీ ముస్లిం లీడర్స్ అండ్ ఇంటెలెక్చువల్ ఎక్స్ప్రెస్డ్ దేర్ కన్సర్న్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ ముస్లిమ్స్ యాజ్ ఎ మైనారిటీ విత్ ఇన్ ఇండియా. ముస్లిమ్స్ వాళ్ళు భయపడుతున్నారు, మేము మైనారిటీలో ఉన్నాం, ఒకవేళ ఇండిపెండెన్స్ తర్వాత మమ్మల్ని తొక్కేరని ఏమి నమ్మకం అని భయపడుతున్నారు.
దే ఫియర్ దట్ ద కల్చర్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ మైనారిటీస్ వుడ్ బి సబ్మర్జ్డ్ అండర్ ద డామినేషన్ ఆఫ్ ఏ హిందూ మెజారిటీ. మా యొక్క కల్చర్, మా యొక్క రిలీజియన్, మా యొక్క సంస్కృతం అనేది ఈ హిందూస్ యొక్క డామినేషన్ కింద నాశనం అయిపోదు అని మీరు ఏమన్నా నమ్మకం వేయగలరా? ఏమన్నా షూర్ ఏమన్నా వేయగలరా అంటే అది కూడా వేయలేరు. ఏమో అప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయో అది ఎవరు చెప్పలేరు కదా. ఇలా ముస్లిమ్స్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏమైనా వస్తుంది ఫ్యూచర్లో అని భయపడి వాళ్ళు బయటకు వచ్చేసినారు. పాకిస్తాన్ కోసం డిమాండ్ అనేది చేయడం మొదలుపెట్టినారు మహమ్మద్ అలీ జిన్నాకి ఇంకోటి కూడా ఉంది. ప్రైమ్ మినిస్టర్గా పోస్ట్ అడిగితే ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుందని తెలిసినాక గాంధీజీ, నెహ్రూ ఒప్పుకోలే. నెహ్రూకే రావాలని గాంధీజీ మిగతా వాళ్ళు కోరుకున్నారు. మహమ్మద్ అలీ జిన్నాకి ఇవ్వకూడదని కోరుకున్నారు. అందుకే మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీడర్స్ అందరినీ, ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళందరినీ ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని పాకిస్తాన్ పాకిస్తాన్ కంట్రీ కోసం డిమాండ్ అనేది చేసినాడు అనమాట. ఇది మన యొక్క థర్డ్ చాప్టర్ అనేది. మనం నెక్స్ట్ చాప్టర్లో ఎలా అయితే మనము అలిగోరీస్ అలా చదువుకున్నాము, ఇక్కడ మనం కొన్ని అలిగోరీస్ అనేది చదువుకుంటాం. భారత్ మాత అట్లా చదువుకుందాం. అంతటితో మన చాప్టర్ అనేది పూర్తవుతుంది. నెక్స్ట్ వీడియోలో మన చాప్టర్ అనేది పూర్తవుతుంది. ఓకేనా. లిమిట్స్ ఆఫ్ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ కింద క్వశ్చన్స్ అనేది అడగచ్చు. 8 మార్క్స్కి క్వశ్చన్ అనేది అడగచ్చు. మీరు ఏం రాస్తారు? 3 పార్ట్స్ లిమిట్స్ ఆఫ్ సివిల్ డిసోబిడియన్స్. ఒకటి అప్పర్ కాస్ట్, లోయర్ కాస్ట్, ఒకటి బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఒకటి ముస్లిమ్స్, హిందూస్. అలా డివైడ్ అనేది చేసుకుని టాపిక్ని ఎక్కువ కాలం అనేది గుర్తుకుంటుంది. ఓకేనా. ఓకే గైస్, ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్ అనేవి మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా. తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు వీడియోని. ఒకవేళ మీకు నిజంగా బాగా అర్థమైంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మోటివేషన్ అనేది దొరుకుతుంది ఫ్యూచర్లో మీకోసం ఇంకా వీడియోస్ తేయడానికి. ఓకేనా. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.